నిజంగా యాక్షన్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మెయిన్ ప్రాసెస్, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి యాజ్ వెల్ నా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి సో చికెన్ బిర్యానీ అన్నది రెడీ చేస్తున్నాను. చికెన్ ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. ఓన్లీ లెగ్ పీసెస్ అనమాట. హెవీగా మ్యారినేషన్ చేస్తున్నాను. విత్ లైక్ దమ్ బిర్యానీ స్టైల్లో చేస్తాను. మీకు తెలిసి నేను ఎలా చేస్తానో కూడా. అండ్ వన్స్ మోర్ నేను చేస్తాను. మాకు ఇక్కడ ఓన్లీ లెగ్ పీసెస్ దొరుకుతాయి అనమాట. లెగ్ పీసెసే బాగుంటాయని బిర్యానీకి అదే తీసుకొని క్లియర్గా వాష్ చేసేసాము. వాష్ చేసేసి ఎలా వాష్ చేశానంటే లైక్ అది విత్ మొత్తం మన ఇండియన్స్ మన ఆంధ్రలో చేస్తారు అట్లా చేశాను అనమాట. వాషింగ్ కూడా ప్రాపర్గా చేశాను. దాని తర్వాత ఇంకా దండుగా మసాలాలన్నీ పట్టుకున్నాను. బాగా మసాజ్ చేయాలన్నమాట. ఏంటంటే ముక్క లోపలికి మ్యారినేషన్ అంతా వెళ్ళి స్పైసెస్ అన్నీ దానిలో కలిసేలాగా చేయాలి. అండ్ నాకు తెలిసి అంతా కలిసిపోయినట్టుంది. టేస్ట్ చేద్దాం. నాకు తెలిసి కొంచెం కారం పడుతుంది. ఈ మధ్యలో బూత్ బ్రెయిన్ ఎందుకో ఇంటి మధ్యలో బాగా మసాజ్ అని చెప్పా కానీ అదే ఎర్రగా ఉండాలన్నమాట. కొట్టు కారం వేసి చాలా కారం చూడండి సరిపోదు. మా గురువు గారు అడిగి ఇలాంటి పని చేసేస్తారు. అంటే ఇండియా వెళ్ళాక అందరికి ఒక పెద్ద షాక్ ఇస్తా. అలా ఉంటుంది మన పని ఇండియా వెళ్తే. బిర్యానీలో ద మెయిన్ ఐటమ్ ఏదో తెలుసా? ఫ్రైడ్ ఆనియన్స్. చూడు తింటా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అదే నువ్వెందుకురా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నావు నాకు? తింటా వేసి కలిపితే ఒక్కరికి ముక్కల్లోకి ఆనియన్స్ కావాలి. చికెన్లో ల్యామ్లో ఎప్పుడు చూసినా ఆనియన్స్ మెయిన్ థింగ్. మ్యారినేషన్ అయిపోయిందండి. మ్యారినేషన్ అయిపోయింది. కొంచెంసేపు దీనిలో మ్యారినేట్ అయ్యి కొంచెం టైం తీసుకున్న తర్వాత మనం అప్పటిలోపు రైస్ అవన్నీ పెట్టేసుకుందాం. దానిలో కుకింగ్ స్టార్ట్ చేసుకుందాం. మీరు మటన్ కొట్ట మస్తాను లైవ్లో చూస్తారా? మా వాళ్ళు చికెన్ ఏమంటే పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చారు. గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను, లైక్ హర్యానీ చికెన్ కర్రీ. సో దానికోసం కూడా ఒకసారి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క లోపలికి మసాలాస్ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ జస్ట్ ఎక్కువ మ్యారినేషన్ ఏమి ఉండదు. జస్ట్ సాల్ట్, కారం, గరం మసాలా వేసి ఆయిల్ వేసి అలా జర అంతా కలిపేసి పెడతాను. దెన్ ఇట్ విల్ బి లైక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయిల్ అప్పుడప్పుడు మర్చిపోతే మా కెమెరామెన్ అన్నది గుర్తు చేస్తూ ఉంటారు. అండ్ బై ద వే మీకు చెప్పలేదు కదా, నేను ఈరోజు మా కెమెరామ్యాన్ వచ్చేసి మా సిస్టర్ అనమాట.
కింద నిన్నేమో వేరే వాళ్ళు, ఈరోజు వేరే వాళ్ళు. సో రోజుకి ఒకళ్ళు మారుతూ ఉంటారు కెమెరామెన్, డోంట్ వరీ. అంత బిల్డప్ వద్దమ్మా. సో ఇది మ్యారినేషన్ అయిపోయింది. ఫర్ నా హరియాలీ చికెన్ కర్రీకి గ్రేవీ అన్నీ మిక్స్ చేసుకొని లేటర్ చేద్దాం. ప్రజెంట్ అయితే బిర్యానీ రైస్ కుక్ చేసేసుకొని బిర్యానీకి దమ్ పెట్టేద్దాం. బిర్యానీకి రైస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ద వే ఆఫ్ కుకింగ్ దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఆ టైప్లో నేను కుక్ చేశాను. ఇట్ విల్ బి ద పర్ఫెక్ట్ రైస్. అట్లా నిమ్మకాయ పిండుకొని బిర్యానీ రైస్కి చికెన్ అద్దుకొని వాసిపోతుంది. సూపర్. లెట్స్ ట్రై విత్ హరియాలీ చికెన్. వేరే